ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదుము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము కనుక ఈరోజు ఇది ఎవరి దినం అంటే ఇది ప్రభు దినము. హల్లెలూయా. ఇది ప్రభు యొక్క దినము. దీనిలో మనం ఏం చేయాలంటున్నాడు అంటే మనం ఉత్సహించి సంతోషించదుము. కానీ ప్రభు యొక్క దినము. అన్ని దినాలు మన దినాలు కావు. ఇది ఎవరి దినము? ప్రభు దినము. ఆయన సన్నిధిలో ఉండి ఆయనను ఆరాధించేటువంటి దినము. కనుక అన్నిటి కోసం కూడా మనం సిద్ధపడినట్లుగానే దేవుని సన్నిధిలోనికి రావడానికి కూడా మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. సిద్ధపడడం అంటే ఏం చేయాలి? త్వరితంగా మనం ఏం చేయాలి? నేను ఏం చెప్పలేదు, త్వరితంగా అన్ని లేవాలి. హల్లెలూయా. ఎందుకంటే డ్యూటీలకు వెళ్ళాలంటే కూడా ఏం చేయాలి? కాకపోతే ఆదివారం వేసరికి మనకేమవుతుంది? లేవాలనిపించింది. దేవుని సన్నిధికి ఉత్సాహంతో రావాలి. హల్లెలూయా. సంతోషంతో యెహోవాని ఏం చేయాలి? సేవించాలి. దేవుని దగ్గరికి వచ్చేసరికి అన్ని విషయాల కంటే ఏం చేయాలి? మనం తెల్లవారే మిగతా ఇప్పుడు వాళ్ళు ఊరు వెళ్తున్నారు అనుకోండి, ఎలా లేస్తారు? నేను ఒక అబ్బాయితో మాట్లాడుతూ వర్కర్స్ వచ్చారంటే రారు, పండగ అంట కదా రారు అండి. నేను వెళ్తున్నానని ఆ పండగ కానండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏ పండగ అనండి. మాటలు అవన్నీ కంగారు పడి నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? ఎవరి పండగకి? సిద్ధపాటు దానికి వెళ్ళడానికి చాలా ప్రిపేర్ అవుతాం. దేవుని సన్నిధికి కూడా ప్రియమైన వాళ్ళరా సంతోషముతో దేవుని సన్నిధికి రావాలి. సరే, ఆ విషయం కాదు కానీ నేను 26వ వచనము మాట చెప్పాలని ఆశపడుతున్నాను. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్మను దీవించున్నాం. దేవుని పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందుతాడు. హల్లెలూయా. దేవుని నామము అనేటువంటి మాటను కూడా ఈ 118వ కీర్తనలో 3 సార్లు కీర్తనకారుడు రాశాడు. చాలా బాగుంటుంది ఈ కీర్తన. అన్ని మాటలు చెప్పడానికి సమయం చాలు కనుక నేను వెళ్తాను. దేవుని పేరట వచ్చేవాడు ఏం పొందుతాడంట? ఆశీర్వాదం పొందుతాడు. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఏం చేసేవారంటే ఇశ్రాయేలీలు యెహోవా పేరట వచ్చువాడా దేవుడు నిన్ను దీవించునుగాక అనేవాళ్ళు అనమాట. మీరు రూతు గ్రంథంలో బోయజీ మాటను అన్నట్టుగా మనం చూస్తాము. అలాగే అక్కడక్కడ మరి వ్యక్తులు ఈ మాట పలికినట్టుగా మనం చూస్తాం. దేవుని పేరట వచ్చువాడా నువ్వు ఆశీర్వాదం. దేవుని పేరట మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. రెండో అనుభవం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. మనం దేవుని మందిరంలోనికి దేనికి వస్తున్నామంటే దేవుని పేరట దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనం అందరము దీవించబడతాము. హల్లెలూయా. ఒకవేళ మీకు ఎవరికైనా అది డౌట్ అంటే ప్రియమైన ఆశీర్వదించబడ్డం అనేదే మనకు కన్ఫ్యూజన్. ఏంటంటే అన్నీ ఉండాలి. ఆశీర్వదించబడ్డం అంటే ఏంటి? కారు, సొంతిల్లు. ఏం ఆశీర్వదించబడ్డం అండి? సొంతిల్లు లేదు కదా అనుకుంటారు. ఇది సొంతిల్లు, కారు ఆశీర్వాదం కాదు. నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదము కలిగిన వాడు సంతృప్తి కలిగి ఉంటాడు. హల్లెలూయా. తన జీవితంలో ఒకవేళ అందరూ అనుకున్నట్లుగా ఏది కూడా కొదువ ఉంది అని ఎప్పుడు కూడా అనుకోడు. మీరు ఎవరినైనా చూడండి, అన్నీ ఉన్నవాళ్ళు ఇంకా ఏదో కొదువ ఉంది అనుకుంటారు. కానీ దేవుని ఆశీర్వాదం పొందినవాడు తన జీవితంలో ఏదైనా కొదువ ఉందని ఎన్నడూ కూడా అనుకోడు. హల్లెలూయా. తన హృదయంలో గొప్ప తృప్తిని కలిగి ఉంటాడు. తన దేవుని కలిగి ఉన్నాను అనేటువంటి తృప్తిని కలిగి ఉంటాడు. యాకోబు జీవితంలో కూడా తను అప్పుడు అర్థమైంది తనకేంటంటే దేవుని ఆశీర్వాదం లేకపోతే ఎన్ని ఉంటే ఏంటి అనుకున్నాడు ఒకరోజు. ఆదికాండం 32 మీరు ఎవరు తీయద్దు 32వ అధ్యాయంలో యాకోబు ఒక్కడే ఉండిపోయాడని ఉంటుంది. అక్కడ యాకోబు అక్కడ ఒక్కడే ఉండిపోయి దేవునితో పెనుగులాడుతున్నాడు అని ఉంటుంది. దేవునితో ఆ రాత్రంతా కూడా పెనుగులాడుతున్నాడు. ఎందుకు అంటే ఎన్నుంటే ఏంటి? ఆస్తుంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పశువులు ఉన్నాయి, సంపద అంతా ఉంది. తనకు అర్థమైంది నాకు దేవుని ఆశీర్వాదం లేదని. హల్లెలూయా. ఏమర్థమైంది? తనకు అర్థమైంది దేవుని ఆశీర్వాదం లేదని. యాకోబు అందరినీ పంపించేశారట. యాకోబు ఏం చేశారట? నేను ఆ మాట చెప్పాలనుకోలేదు కానీ సడన్ గుర్తొచ్చింది, మీకు చూపిస్తాను చూడండి ఆ మాట. అదే అధ్యాయం వచ్చింది కరెక్ట్ తీగానే. 32వ అధ్యాయము ఎన్నో వచనమా? 24వ వచనం.
అలా కాదు. 22 చూడండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఏం చేశాడట? తనకు కలిగిందంతా పంపించేశాడట. భార్యలను పంపించేశాడు, పిల్లలను పంపించేశాడు. ఇప్పుడు ఎవరు ఆశీర్వాదం చెప్పండి? ఎవరు ఆశీర్వాదం? ఇప్పుడు తను ఇంచుమించు 20 సంవత్సరాలు ఈ సంపద అంతటి కొరకు కూడా ప్రయాసపడ్డాడు. 20 years తన జీవితంలో ప్రేమించిన రాహేలు కోసం, తరువాత పిల్లల కోసం, తరువాత ఆస్తి కోసం, అలాగే 7 సంవత్సరాలు అలాగా మరి కొలువు చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి వాటన్నిటినీ కూడా ఏం చేశాడట? పంపించేసి కలిగినదంతా కూడా పంపించేసి దేవుణ్ణి అడుగుతున్నాడు. 26వ వచనంలో, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. యాకోబుకు అప్పుడు అర్థమైంది, ఆశీర్వాదం అంటే ఇది కాదు. మనకు అర్థమయ్యేసరికి మన పరలోకం వెళ్ళిపోతాం. అయ్యో అనుకున్నాను ప్రభువా, ఇంత ఆశీర్వాదం ఉందా నీలో, నాకు అర్థం అవ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదం, దేవుని పేరట వచ్చేవాడు ఆశీర్వదింపబడతాడు. హల్లెలూయా. దేవుని నామమందు విశ్వాసం ఉంచిన మనము, దేవుని నామములో ఆయన సన్నిధికి వస్తున్న మనము ఆశీర్వదించబడతాము. మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఆశీర్వాదం అంటే ఏవేవో అనుకుంటున్నాం. దేవుని పేరట వచ్చేవాడు ఆశీర్వదింపబడును గాక. రెండవది, దేవుని మందిరములో నుండి దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే, మనం అందరినీ దీవిస్తాం. ఆశీర్వదించబడిన వాడే దీవిస్తాడు. ఆశీర్వదించబడిన వాడు ఏం చేస్తాడు? ఇతరులు దీవిస్తాడు. అందుకే యాకోబు ఫరోను దీవించాడు. ఫరో ఎక్కువ, యాకోబు ఎక్కువ? ఫరో ఐగుప్తు దేశానికి రాజు. నాట్ ఓన్లీ ఐగుప్తు దేశము, తన ఇంచుమించు ఆ సమయంలో ఐగుప్తు అంటే ప్రపంచమంతటిని కూడా ఏలుతున్నటువంటి దేశము. ప్రపంచమంతటికి కూడా వాళ్ళే ఆహారం ఇచ్చారు. ప్రపంచమంతా కూడా కరువు వచ్చినప్పుడు, అన్ని దేశాలను కరువు వచ్చినప్పుడు వాళ్ళే ఆహారం ఇచ్చారు. అంటే ఫరో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఫరోని ఎవరు దీవించారు? ఇప్పుడు ఎవరు ఆశీర్వదింపబడిన వాళ్ళు? మనం ఏం చేస్తాం తెలుసా? ఫరోయే గొప్పవాడు అనుకుంటాం. మనకున్న ప్రాబ్లం ఏంటంటే, ఫరోయే గొప్పవాడు అనుకుంటాము. కానీ యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు కనుక యాకోబు ఫరోను కూడా దీవించాడు. నీకు అర్థమవుతే నువ్వు ఆశీర్వదించబడ్డావని, నువ్వు అందరినీ దీవించగలుగుతావు. హల్లెలూయా. నేను ఆశీర్వదించబడ్డానని నాకు అర్థమైనప్పుడు నేను అందరినీ దీవించగలుగుతాం. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వదింపబడును గాక. దేవుని మందిరములో నుండి మేము మిమ్మల్ని ఏం చేస్తున్నాము? దీవిస్తున్నాము. దేవుడు నిన్ను నన్ను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పేరట ఆయన మందిరంలోకి వచ్చిన మనలను దేవుడు ఆశీర్వదించాడు. ఒకవేళ నీకు అర్థం కాకపోతే యాకోబులాగా ఒకరోజు దేవునితో ఉండండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీ బ్లెస్సింగ్ ఏంటో, ఆ రాత్రి యాకోబు ఉండిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆశీర్వదించబడ్డానని ఒక నిశ్చయిత మీలో లేకపోతే దేవుని సన్నిధిలో ఒకరోజు ఉండండి. ఒకరోజు ప్రతిష్ఠించుకొని ఆయన సన్నిధిలో గడపండి. దేవా, నీ వాక్యము చెప్తుంది నేను ఆశీర్వదించబడ్డాని, నీ ఆశీర్వాదం నా మీద ఉండును గాక, నీ ఆశీర్వాదం నా జీవితంలో నేను అనుభవిస్తాను అని చెప్పి దేవుని సన్నిధిలో ఉండండి. ఆ రాత్రి యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. ఇక మీదట నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలువి. హల్లెలూయా. నీ పేరు మారిపోయింది. నీ పేరు ప్రపంచం అంతటికి కూడా ఒక ఆశీర్వాదకరముగా నేను చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు వాళ్ళకి అలాంటి పరిస్థితులు లేకపోతే ఎవరినెవరో నిందించకూడదు. ఎప్పుడు కూడా నేను అనుకుంటాను, ఎవరిని మనం నిందించకూడదు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని ఆశీర్వాదం కొరకు మనం అడగాలి. నువ్వు ఆశీర్వదింపబడితే ఏం చేస్తావు? దేవుని మందిరములో నుండి ప్రజలందరినీ కూడా మనము దీవించాలి. వీఆర్ హియర్. ఎందుకు వచ్చాము అంటే ఆశీర్వదింపబడడానికి వచ్చాము. రెండోది ఏంటి? అందరినీ దీవించడానికి వచ్చాము. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వదింపబడడానికి వచ్చాము, ఆశీర్వదింపబడ్డాము, అలాగే అందరినీ కూడా ఏం చేస్తాము? దీవిస్తాం. ఆమె కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మరి యాకోబు వలె
20 సంవత్సరాలు 21 సంవత్సరాలు వేస్ట్ చేసుకోకుండా త్వరితంగానే దేవుని ఆశీర్వాదం తెలుసుకుందాం. దుర్దినాలు రాకమునుపే అంటాడు ప్రసంగి. దుర్దినాలు రాకమునుపే నీ సృష్టికర్తను, ఎక్కడుంది అది? ప్రసంగి ఎక్కడుంది? 11 చివర లేకపోతే 12లోనా మొదట్లోనా? చూడండి, అది 12వ అధ్యాయము మొదటి వచనం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు. చెప్పు. సంవత్సరములు రాకమునుపే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకమునుపే ఇవన్నీ నాకు వద్దు అనక మునిపే, అంటే ఇవి అనుకున్నాను ఆశీర్వాదం అనక మునిపే నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. కనుక దేవునిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరాలు ఎక్కువ మన జీవితంలో వేస్ట్ కాకుండా. ప్రియమైన దేవుని పెట్టారా, నేను ఎప్పుడు అనుకుంటాను 19 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి అనుకుంటాను. ఎందుకు? దేవునిని ఎరగలేదు గనక, రక్షణ అనుభవం లేదు గనక 19 సంవత్సరాలు ఏమయ్యాయి? వేస్ట్ అయిపోయాయి నా జీవితంలో. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఏదైనా వేస్ట్ అయిపోయిందని? ఏం వేస్ట్ అయిపోయి అనుకుంటే మనం డబ్బులు వేస్ట్ అయిపోయి, లేకపోతే అది వేస్ట్ అయిపోయి అనుకుంటాం. అమూల్యమైన 19 సంవత్సరాలు దేవునిని ఎరగకపోవడం వల్ల వేస్ట్ అయ్యాయి అనుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని ఎరిగిన మనము ధన్యులము. కనుక దేవునిని ఎరిగినటువంటి మనము, దేవునిని జ్ఞాపకం చేసుకుంటున్న మనము, ఆయన నామంలో ఆయన సన్నిధికి వస్తున్న మనము ఆశీర్వదించబడ్డాము. హల్లెలూయా. మీ మట్టుకు మీరు అనుకోండి, ఐఎమ్ బ్లెస్సెడ్ అనుకోండి. ఐఎమ్ బ్లెస్సెడ్, నేను ఆశీర్వదించబడ్డాను. తెలుగులో చెప్పుకోండి, నేను ఆశీర్వదించబడ్డాను. మీరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పండి కానీ మీ పక్క వాళ్ళకి చెప్పుకోండి. ఇప్పుడు మీ పక్కలో ఎవరు ఉంటారంటే మీ ఫ్రెండ్సే ఉంటారు. బయట కనిపించినప్పుడు దేవుని పేరట ఆశీర్వదించబడ్డామని చెప్పండి. ఆమె యు ఆర్ బ్లెస్సెడ్. దేవుని ఎరిగిన నీవు ఆశీర్వదించబడ్డావు, నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఒకవేళ మీకు ఆ కన్ఫ్యూజన్ ఉంటే ఆయన సన్నిధిలోనికి రండి, ఒకరోజు ప్రతిష్ఠించుకోండి. దేవా, నేను ఆశీర్వదించబడ్డాను అనే మాట నేను నమ్ముతున్నాను, నీ సన్నిధిలో నేను ఉంటాను ప్రభు అని చెప్పి మీరు ప్రార్థించి ప్రభువుని స్తుతిస్తుంటుండగా ఉదయంలో ఎన్నడూ అనుభవించలేని ఆ గొప్ప శాంతి, గొప్ప సమాధానం, గొప్ప ఆనందము, పరలోకపు ఆనందముతో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమె అప్పటి నుంచి నువ్వేమవుతావు తెలుసా? దీవిస్తావు ప్రజలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రజలను దీవించడానికి దేవుడు నన్ను రక్షించాడు. యెహోవా పేరట వచ్చి వాడు ఆశీర్వాదం పొందును గాక. లేచనలు పడదాం అందరం కూడా. యెహోవా మందిరములో నుండి మేము దీవిస్తున్నాము.